హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మాధురి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మనందరి ఫేవరెట్ వినాయక చవితి. మేమైతే సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసుకున్నాము. నో గ్రాండ్ మండపం, జస్ట్ ఏ స్మాల్ హార్ట్ఫెల్ పూజ. అండ్ వన్ మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్లీజ్ డూ ప్రిఫర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఇన్స్టెడ్ ఆఫ్ పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడిల్ వల్ల మన ఎన్విరాన్మెంట్కి చాలా హార్మ్ఫుల్. ఎస్పెషల్లీ మనం నిమజ్జనం చేసినప్పుడు వాటికి ఉండే హార్ష్ కెమికల్స్ వల్ల మెరైన్ లైఫ్ ఏవైతే ఉంటుందో వాటి లైఫ్ అనేది చాలా రిస్క్లో ఉంటుంది. అండ్ మేమైతే ఫస్ట్ నుంచి క్లే ఐడిలో యూజ్ చేస్తాము. ఇంకా పూజకు వచ్చేసరికి మేమైతే అన్ని నైవేద్యాలు అన్నీ ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి పిండి దీపం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఈవినింగ్ మళ్ళీ సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా గణేషుడిని కదిలించి పక్కన కూర్చోపెట్టేశాము. ఇంకా నిమజ్జనానికి కావాల్సినవన్నీ కవర్లో అయితే వేసేసుకుంటున్నాం. పూలు, పత్రి, కొన్ని ఫ్రూట్స్ అన్నీ అయితే కవర్లో వేసుకున్నాము గణేషునితో పాటు నిమజ్జనం చేయడానికి. దగ్గరలోని పిల్లకాలుకి అయితే వచ్చేసాము గణేషుని నిమజ్జనం చేయడానికి. గణేషుని నిమజ్జనం చేసాక ఇంకా అదే వాటర్లోనే ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం కదా పూలు, పత్రి, ఫ్రూట్స్ అవన్నీ కూడా అదే వాటర్లో వేసేసాము. సో మా పూజ అయితే ఇవాళ ఇలా కంప్లీట్ అయ్యింది. మీరందరూ ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అంతే ఈ వీడియో. బాయ్.